చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక అరుదైన విచిత్రమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే ఖమ్మం జిల్లాలోని చింతగాని మండలం రాఘవాపురం గ్రామంలో ఇద్దరు దళితులు ఉన్నారు. ఆ ఇద్దరు దళితులు కూడా నేరుగా అక్కడ ఒకరికి సర్పంచ్ అంటే ఎస్సీ కోటాలో మహిళకు సర్పంచ్ పదవి రిజర్వేషన్ అయితే మరొక వ్యక్తికి అక్కడ వార్డు మెంబర్గా ఎస్సీకి సంబంధించినటువంటి జనరల్ వ్యక్తికి రిజర్వ్ అయింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు కూడా తల్లి ఒకరైతే ఆమె కుమారుడు మరొకరు. సో స్క్రీన్ మీద వాళ్ళ ఫొటోస్ మీరు చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ మహిళ, ఈమె పేరు కోటమ్మ. అలాగే పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆమె కుమారుడు దావీద్. సో ఒకే ఒక్క మహిళ ఉంది, దళిత మహిళ. సో అక్కడ సర్పంచ్ పదవి దళిత మహిళకు రిజర్వేషన్ కావడంతో ఈమెకు పోటీ లేకుండానే నేరుగా ఏకగ్రీవంగా సర్పంచ్గా ఆమె ఎన్నిక కాబోతున్నారు. అలాగే ఆమె కుమారుడు ఉన్నాడు. అక్కడ కూడా అక్కడ ఒక వార్డుకి జనరల్ కోటాలో అంటే ఎస్సీ జనరల్ కోటాలో రిజర్వేషన్ అయింది. ఆయనకు కూడా వేరే వ్యక్తి ఎవరు పోటీ లేకపోవడంతో ఈయన కూడా ఏకగ్రీవంగా వార్డు మెంబర్గా గెలవబోతున్నాడు. సో వీరి గురించి మాట్లాడదాం. ముందుగా మాజీ సర్పంచ్ గోవిందరావు గారు ఉన్నారు. ముందుగా ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. గోవిందరావు గారు, ఈ విషయం తెలిసిన తర్వాత జనరల్గా ఒక 100 మందో 200 మందో ఉంటారు, వారిలో రిజర్వేషన్ సెలెక్ట్ చేస్తారు. ఆ రిజర్వేషన్ లో అప్పుడు ఆ అభ్యర్థులు పోటీ పడతారు. ఒకరికొకరు పోటీ వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తుంటారు. కానీ ఉన్నది ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులకి రిజర్వేషన్ వచ్చింది. అది ఎలా అనిపిస్తుంది మీకు ఆ గ్రామస్తుడిగా, మాజీ సర్పంచ్ గా? చాలా సంతోషం. ఆ గ్రామాన్ని సర్పంచ్ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. గతంలో కూడా జనరల్ ఓట్లు చాలా ఉన్నా, గతంలో ఇది సీటు జనరల్ సీటు. నేను కూడా గతంలో ఇనానమస్ సర్పంచ్ గానే ఎన్నికయ్యాను. ఈ గ్రామంలో ఏ రిజర్వేషన్ వచ్చినా గానీ ఇనానమస్ సర్పంచ్ ఎన్నికయ్యే సాంప్రదాయమే ఉంది. రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ గ్రామస్తులు అందరం కూడా మేము ఇనానమస్ గా ఏకగ్రీవంగా ఏ రిజర్వేషన్ వచ్చినా మాట్లాడుకొని సర్పంచ్ ఏకగ్రీవంగా చేసుకునే సాంప్రదాయం గ్రామంలో ఉంది. 2019 ఈ గ్రామం కొత్తూరు గ్రామం విడిపోయిన తర్వాత జనరల్ కోటాకి వెళ్తే ఆ జనరల్ కోటాలో నన్ను గ్రామస్తులందరూ కలిసి రిజర్వేషన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రిజర్వేషన్ ఈసారి ఎస్సీకి మహిళలకు వచ్చినందుకు అంతకుముందు గతంలో 2 ఎస్సీ వార్డులు 2 ఉండేవి. అత్తాకోడలు ఆ వార్డు మెంబర్గా ఎంపికయ్యారు. ఇప్పుడు 2 వార్డులు ఎస్సీ రిజర్వ్గా, సర్పంచ్ ఎస్సీ మహిళ రిజర్వ్ అయింది. ఒకటే కుటుంబంలో 2 ఓట్లు ఉన్నాయి. ఇంకొక వార్డు కూడా ఖాళీగా ఉంది. 3వ వాళ్ళ కూతురికి ఓటు లేదు. అయినప్పటికీ ఒక ఇంట్లోనే 2 వార్డులు సర్పంచ్ వచ్చినందుకు కూడా ఆ కుటుంబం ఆనందపడితే, ఆ కుటుంబంతో గ్రామస్తులను కూడా అందరూ ఆనందపడతారు. మొత్తం మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి గోవిందరావు గారు? మొత్తం గ్రామంలో 8 వార్డులు ఉన్నాయండి. 471 ఓట్లు, 8 వార్డులు ఉన్నాయి మా గ్రామంలో. సో లాస్ట్ టైం జనరల్గా వచ్చింది, రిజర్వేషన్ అనేది లేదు అంటున్నారు, మీరు ఎన్నికయ్యారంటున్నారు. ఇలా ఎన్నిసార్లు ఇప్పటి వరకు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు మీ గ్రామ పంచాయతీ నుంచి? మొన్ననే పోయినసారే మా గ్రామ పంచాయతీ విడిపోయింది. కొత్తూరు గ్రామం నుంచి విడిపోయిన మొదటిసారి జనరల్ అయిన దాంట్లో జనరల్లో నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఇప్పుడు ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. ఏ రిజర్వేషన్ ఇచ్చినా ఏకగ్రీవం అయ్యే సాంప్రదాయం గ్రామంలో అనుకున్నాము. కానీ ఎస్సీకి వచ్చినా ఎస్సీని అదృష్టవశాత్తు ఒకటే ఓటు ఉండటం వల్ల ఇంకా పోటీ అనేది ఆలోచన లేకుండానే మా ఆలోచనకు అనుగుణంగానే రిజర్వేషన్ వచ్చింది. సంతోషిస్తాము మేము. పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించిన తర్వాత ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్న కోటమ్మ ఉన్నట్టున్నారు. ఆమెతో ఏమన్నా మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఒకసారి? తప్పనిసరిగా కోటమ్మ గారిని మీరు అడిగే ప్రశ్నలు తను సమాధానం చెప్తుంది, అడగండి. నమస్తే అండి కోటమ్మ గారు. ఇప్పుడు మీరు మీ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నిక కాబడుతున్నారు. మీ కొడుకు వార్డు మెంబర్ అవుతున్నారు. ఉన్నది ఇద్దరు. మీ కుటుంబంలో 2 ఓట్లు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కోటాలో ఆ 2 ఓట్లు, ఒక ఓటు మీకు సర్పంచ్గా మీరు ఎన్నిక కాబోతున్నారు. ఇంకొక ఓటుగా ఉన్నటువంటి వ్యక్తి మీ కొడుకు వార్డు మెంబర్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ మాట వినంగానే? మాకు సంతోషం అనిపిస్తుంది సార్. అనుకున్నారా ఎప్పుడన్నా సర్పంచ్ అవుతారని మీరు? నేను అనుకోలేదు సార్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేసుకుంటాం, కూలి పని. ఓకే, కూలి పని చేసుకుని వ్యవసాయం చేసుకుంటుంటారు. అంతే సార్. ఎవరు చెప్పారు మొదట, అమ్మ నువ్వు సర్పంచ్ అవుతున్నావు, సో ఈ రిజర్వేషన్ వచ్చింది, నువ్వే ఇంకా ఏకగ్రీవం కాబోతున్నావు అనే విషయాన్ని ఎవరు చెప్పారు మీకు? నాకు ఎవరు చెప్పలేదండి. అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం కలిసి వచ్చింది. అసలు ఎప్పుడే అనుకోలేదు. ఇదంతా డిజైన్ చేసింది కాదు, ముందుగా ప్లాన్ చేసింది కాదు. అసలు నాకు తెలియదు. ఓకే, ఏమనుకుంటున్నారు ఇప్పుడు? మీరు సర్పంచ్ కాబోతున్నారు. మీ ఊరిని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? ఏ సమస్యలు ఉన్నాయి మీ దృష్టికి? ఏమన్నా వచ్చాయా మీ ఊర్లో ఉన్న ప్రధాన సమస్యల గురించి ఏమన్నా? ఇంకేం రాలేదు సార్. ఇప్పుడే అయినగా సార్, ఇంకా రాలేదు సార్. మంచిగా చేస్తా. అక్కడ ఏ పార్టీ మామూలుగా ఉండేది? లాస్ట్ టైం కూడా గోవిందరావు గారు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మీరు కూడా ఏకగ్రీవం అంటున్నారు. ఏ పార్టీ అక్కడ ప్రధానంగా బలంగా ఉంది? సిపిఎం సిపిఐ సార్ ఉండేది. ఓకే, సిపిఎం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు మీరు కూడా ఆ పార్టీ తరపునేనా? మీరు కూడా ఆ మద్దతుతోనేనా, ఆ పార్టీ మద్దతుతోనేనా?
ఆ పార్టీ మద్దతుడే సార్. ఓకే, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా దావిద్? మా అబ్బాయి నేను ఆటో ట్రాలీ నడుపుతా సార్. ఓకే, ఆటో ట్రాలీ నడుపుతున్నారు. మీకు ఊహించారా మీరు ఈ విధంగా మీ మమ్మీ మీ మదర్ సర్పంచ్ అవుతారని, మీరు ఒక వార్డ్ మెంబర్ అవుతారని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు సార్, ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే మాకు వస్తుందానికి. ఓకే ఒక కుటుంబం ఉండడం వల్ల వచ్చింది సార్. ఓకే, సో ఇప్పుడు మీ నాన్నగారు చనిపోవడం జరిగింది, మీ ఇద్దరైనా ఉండేది మీ ఫ్యామిలీలో? నేను, మమ్మీ, చెల్లి. చెల్లి. మీ చెల్లెలికి ఎంత వయసు అండి? దావిద్ మీరు చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? నేను 8th వరకు చదువుకున్నా సార్. 8th క్లాస్ వరకు. అంటే మీ గ్రామంలో ఉన్న సమస్యల మీద కొంతవరకన్నా మీకు అవగాహన ఉంటుంది. సో ప్రధానంగా ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా పూర్తి చేయాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, ఎమ్మెల్యేలతో లేదా అక్కడున్న అధికారులతో మాట్లాడాలి అనే అవగాహన ఏమన్నా ఉందా మీకు? ఉంది సార్. ఏంటి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అంటే, ఎన్నిసార్లు గోవిందరావు గారు కూడా ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆయన కూడా డెవలప్మెంట్ చేసి ఉంటారు. ఇంకా కూడా కాని సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినాయి? ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా అటు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఏమైనా చెప్పదలుచుకున్నారా? మా గ్రామంలో కొద్ది సైడ్ కాలంలో సీసీ రోడ్లు ఉన్నాయి సార్. అది సమస్య. ఓకే, సీసీ రోడ్లు వేయాలి, సైడ్ కాలువలు కట్టాలి. తాగునీటి సమస్య అంతా పరిష్కరించారా? తాగునీటి సమస్య ఏం లేదు, అది బాగానే ఉంది సార్. ఓకే, కొంతమంది పేదలకు ఇల్లు కావాలి సార్. ఇల్లు కట్టాలి. ఎంతమంది ఉంటారు మొత్తం మీ గ్రామంలో? జనాభా ఎంతమంది ఉంటారు? 600. 600 మంది. ఓకే, ఫైనల్ గా మీరు చెప్పండి, మీ తల్లిగారి తరపున, మీ తరపున, అలాగే మీ గ్రామం రాఘవాపురం తరపున ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు, ఉండేది మీ ఇద్దరే. సో వ్యూవర్స్ ఒకసారి చూడండి, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి తల్లి కొడుకులు ఇద్దరు, కోటమ్మ, దావీద్. ఈ ఇద్దరు ఏదైతే చింతగారి మండలం, ఖమ్మం జిల్లా చింతగారి మండలం వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి దళితులు వీళ్ళిద్దరు. ఈ ఇద్దరికి ఇప్పుడు ఒకరు ఆమె సర్పంచ్ కాబోతున్నారు, ఈయన వార్డు మెంబర్ కాబోతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక వార్డుకేమో ఎస్సీ జనరల్ కోటాలో వార్డు మెంబర్గా రిజర్వేషన్ వచ్చింది, ఏకంగా సర్పంచ్ వచ్చేసి ఎస్సీ మహిళ కోటాలో సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది. అక్కడ ఉన్నటువంటి దళిత మహిళ ఒక్కటే, ఆమె స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ మహిళ. సో ఎవరు కూడా ఆమెకు పోటీ లేరు, అందుకే ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. నాకు తెలిసి బహుశా రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఇదొక అరుదైనటువంటి ఘటన కావచ్చు, స్థానిక సంస్థల్లో ఇదొక హైలైట్గా చెప్పాల్సినటువంటి అంశం కావచ్చు. చూద్దాం మనం రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పటికే ఈ గ్రామంలో చాలామంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ గోవిందరావు గారు కూడా అక్కడే ఉన్నారు, మరొకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. గోవిందరావు గారు, గ్రామస్తులందరూ ఏం చెప్తున్నారు ఈ నిర్ణయం తర్వాత? ఈ గ్రామాన్ని నమ్ముకొని ఈ కుటుంబం వాస్తవంగా ఈ గ్రామస్తులు కాదు, పక్కనున్న గ్రామంలో ఈ గ్రామంలో స్థిరపడ్డారు. మళ్ళీ నమ్ముకొని వచ్చినందుకు ఆ గ్రామానికి రిజర్వేషన్లు అనుకూలించి సర్పంచ్ గా ఎస్సీ మహిళ రావడం వల్ల ఆ కుటుంబం ఆనందపడుతుంది. ఆ కుటుంబం ఆనందంలో గ్రామస్తులందరూ కూడా పాలు పంచుకుంటా ఉన్నాం. గోవిందరావు గారు, ఇంకొక అనుమానం కూడా ఉంది. ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నాను, ఇది కావాలనే ఉన్న ప్రీ ప్లాన్ చేసి, సో ఇది ఏకగ్రీవం కావాలి కాబట్టి బయట గ్రామం నుంచి తీసుకొచ్చి ఆమె వాళ్ళకి కుటుంబానికి ఇక్కడ ఓటు హక్కు కల్పించి అలా ఏమన్నా చేసిన పరిస్థితి ఏమన్నా ఉందా? లేదు, అసలు ఈ గ్రామం ఉమ్మడిగా కొదుమూరు గ్రామం ఉన్నప్పుడే ఆ కుటుంబం ఈ ఊరు వచ్చి స్థిరపడ్డది. అప్పటికి గ్రామ పంచాయతీ విడిపోలేదు అసలు. ఆ గ్రామం మా పక్క గ్రామంలో, మా గ్రామంలో దళితులు ఎవరు లేరు అని చెప్పి ఇక్కడ మాకు ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా మా గ్రామస్తుల మంచి చెడులు చూసి గ్రామంలో మేము ఉంటే ప్రశాంతంగా ఉంటామని చెప్పి మా మీద అభిమానంతో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. కానీ ఆనాటికి అసలు రాజకీయాలు ఈ గ్రామం విడిగా లేదు, కొదుమూరు గ్రామ పంచాయతీలోనే ఉంది. సుమారు వాళ్ళు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది ఈ గ్రామానికి, కానీ గ్రామ పంచాయతీ విడిపోయిన 5 సంవత్సరాల క్రితమే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గోవిందరావు గారు, అలాగే కోటమ్మ గారు, దావిద్ గారు. నమస్కారం.